మై ఛానల్ జాహ్నవి గాయత్రి. సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇప్పుడైతే నా వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడైతే మనకైతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే అందరం పూజలు అందులో బిజీ ఉంటాం కదా. సో ఇప్పుడు మనకు పూజలు చేసుకోవడానికి అయితే మనకు కొన్ని ఐటమ్స్ అయితే కావాలి కదా. సో ఆ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి నేనైతే మా వదిన వాళ్ళతో కలిసి అయితే బేగం బజార్కి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. సో మా వదిన వాళ్ళు అయితే రావే తీసుకుందావు, ఎప్పుడు అక్కడనే తీసుకుంటావు కదా, ఈసారి రా అనేసి మా వదిన ఊకే పిలుస్తుంది. అందుకోసం అయితే ఇప్పుడు నేనైతే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఫ్రీ బస్సే కదా, ఇక్కడ ఎక్కుతాను తీరా. మంచి ఫ్రీ బస్ పోతుంది వస్తుంది. ఆధార్ కార్డు తీసుకున్నా? ఏది ఆధార్ కార్డు? సరే ఉండే చూసుకుంటాను. ఆధార్ కార్డు మంచి ఎక్కుతుంది, ఇయర్ ఫోన్స్ చేతిలో పట్టుకుని చోట పెట్టుకుంటుంది, ఆడ దిగుతుంది వస్తుంది. వచ్చేటప్పుడు ఆడ పెండకాయలు పట్టుకరా బేగం బజార్. ఆడికే పోతున్నావు ఎట్లా? ఏం కాదు లేవే అమ్మ, వాడు నువ్వు. సరే ఇంకేం చెప్పు. సో ఫ్రెండ్స్, నా శారీ అయితే ఎట్లుంది కామెంట్ చేయండి. ఇదైతే సెకండ్ టైం కట్టుకున్నా. ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. బోనాల పండుగ రోజు కట్టుకున్నా, మళ్ళీ ఈరోజు సెకండ్ టైం కట్టుకున్నాను. నా శారీ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీరైతే తీసినాం ఫ్రెండ్స్ మంచిగా ఇన్స్టాగ్రామ్ లో తీసినాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అందరూ అయితే నా బోనాల పండుగ శారీ గురించి అయితే అందరు చాలా మంది కామెంట్ చేస్తారు, ఇన్స్టాలో కూడా కామెంట్ చేస్తారు. సో నేనైతే ఆ శారీ అయితే ఇక్కడ మాకైతే ఒక అంకుల్ అయితే వస్తాడు, పట్టు శారీస్ అంకుల్. సో నేనైతే ఆ అంకుల్ దగ్గర అయితే తీసుకున్నా. నేను మర్చిపోయి రెడ్డి బ్రదర్స్ అని పెట్టినా. అంటే రెడ్డి బ్రదర్స్లో కూడా నేను కొన్ని శారీస్ తీసుకున్నా, అందుకే రెడ్డి బ్రదర్స్ అని పెట్టా. నేను కాదు, ఇక్కడ అంకుల్ అయితే వస్తాడు, ఆ అంకుల్ దగ్గర అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఆ శారీ అయితే. కానీ ఆ శారీకి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి. అసలు ఏం కామెంట్స్ అండి, నిజంగా నేను చెప్పలేను. అన్ని కామెంట్స్ అసలు ఏంది చీర కోసము వచ్చిన కామెంట్ అనే చీర కోసం వచ్చాయి. నా డైట్ గురించి కూడా నేనైతే ఏ డైట్ అయితే వాడినానో, నేనైతే ఏదైతే యూజ్ చేసినో అది వచ్చేసి పిక్ అయితే ఇన్స్టాలో ఇంకా ఇక్కడ షార్ట్ వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? లేదు, ఎవరైతే నీకు మెసేజ్ పెడతారో వాళ్ళకి పెట్టేసి డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నా. చాలా మందికి ఇప్పటి వరకు అయితే పెట్టినా. సో నాకు పెట్టాకురి బాలమని 378కి మీరు మెసేజ్ చేస్తే ఆమె పెడుతుంది. నాకు మెసేజ్ పెడితే నేను అసలు ఇన్స్టాగ్రామ్ ఒకటి ఫ్రెండ్స్, అందరూ అన్నయ్యకి మెసేజ్ పెడుతున్నాం అనేసి అంటారు, కానీ మా మల్లేష్ అయితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నేను ఓపెన్ చేయను. నాకు అంత టైం ఉండదు. నాకు 4 ఛానల్, యూట్యూబ్ ఛానల్, వీడియోస్, ఆ కంటెంట్ రాసుకోవడం, నాకు ఎడిటింగ్ ఇవే సరిపోతాయి. మీకు చాలా మందికి నేనైతే రిప్లై ఇస్తున్నా కదా మెసేజ్లలో, ఒక్కరు కూడా మళ్ళీ కామెంట్ పెట్టారు అవును అక్క మాకు రిప్లై ఇచ్చింది అనేసి. చాలా మంది ఏమో రిప్లై ఇవ్వలేదని పెట్టేటోళ్ళే ఉన్నారు, కానీ రిప్లై ఇచ్చింది అని పెట్టేటోళ్ళు కూడా పెట్టుండే ఫ్రెండ్స్. జరా నన్ను తిట్టుకోకుర్రి. సరే ఓకే. సో ఈ వ్లాగ్ మొత్తం ఇక నేను ఇక్కడ వరకు ఉంటా. నేను ఇక మా బాలమ్మని అక్కడ మైదపట్నం అటు పంపించేసి నేను హుషార్పిటల్ సినిమాకి పోతున్నా. ఈరోజు మంచి సినిమా బాగుందంట, వెళ్తున్నా. ఈ మటు పోతే నేను ఇటు పోతా, ఎందుకంటే నాకు ఒక్కరిని బోరు కొడుతుంది. సో ఎడిటింగ్ ఇట్లా ఏం లేవు, వీడియోస్ ఎడిటింగ్ ఇట్లా ఏం లేవు. ఏం కావాలి? ఉత్తా చేతులా పైసలా ఎన్ని కావాలి? పెండకాలకి ఇస్తా పైసలు. 210 రూపాయలు పెండకాల ప్యాకెట్. సరే ఓకే బాయ్. ఇగో ఇప్పటి నుంచి మా బాలమని కంటిన్యూ వ్లాగ్ షూట్ చేస్తుంది. ఆమెకు తేనికే రాదు, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. జర్ర ఏమైనా ఉంటే జర్ర సరే అక్కకి ఎట్లాగో తేనీకి వస్తలేదు కదా, పోనీనే అక్క ఇప్పుడే నేర్చుకుంటుంది అని చెప్పేసి కొంచెం ఓపిక పట్టుకోవాలి. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. ఓకేనా? మంచిది ఈ వ్లాగ్. ఓకేనా? ఏమేమి తీస్తున్నావు, ఏమేమి తీసుకుంటున్నావు, మాట్లాడేటప్పుడు నువ్వు ఆపోజిట్ ఏదైనా వస్తువు చూపించినప్పుడు కెమెరాలో ఆ వస్తువు ఉన్నప్పుడు నువ్వు వెనకాల బ్యాక్ సైడ్ మాట్లాడుతుండాలి. నువ్వు ఓన్లీ వస్తువు చూపించి మాట్లాడుకున్నావు అనుకో, అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఓకేనా? నువ్వు కెమెరా ఆన్ చేయగానే నువ్వు మాటలు స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఇక నాకే టైం అవుతుంది. ఫ్రెండ్స్ ఈ రోజు మా అశ్విని బర్త్డే ఫ్రెండ్స్. క్రేజీ అశ్విని. అవును అశ్విని, హ్యాపీ బర్త్డే అశ్విని. అందరు హ్యాపీ బర్త్డే అశ్వినికి, హ్యాపీ బర్త్డే పురి. ఓకేనా? బాయ్. పోయి టైం అవుతుంది బస్సు. ఇక 19K బైజే 19K. ఇది ఎక్కడెక్కడ వస్తుంది కింద కామెంట్లు పెట్టుర్రి. బస్సు వచ్చింది పోయి. బై బై. ఎక్కుపోయి పోతున్నాడు ఆయన, ఎక్కుతురే నీ అమ్మ పో. మంచిగా కనిపిస్తుంది, శారీస్ పెట్టి బాగుంటుంది.
ఒక దాంట్లో 3 lakhs, ఒక దాంట్లో 2 lakhs. చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. బాగుందా? బాగుంది. మంచిదా? సెట్ అయిందా? సెట్ అయింది. కొంచెం మంచిగా పట్టుకో. బాగుంది, అదే బాగుంది. బాగుంది. మంచిగా మంచం. అబ్బా, అసలు ఎంత జనాలు, ఏం జనాలు, ఏంది ఆ పబ్లిక్, ఏంది అసలు ఇంతమంది పబ్లిక్ వస్తారా? ఇంతమంది మొత్తం ఉన్న హైదరాబాద్ వాళ్ళు అందరూ అన్నే ఉన్నారు అనిపించింది. అమ్మ నిజంగా బేగం బజార్కి అయితే ఇంతమంది వస్తారా అంటే, ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే ఇంతమంది. ఈరోజు సిటీ మొత్తం ఆనే ఉంటుంది తెలుసా. ఇక ఇప్పుడు ఈ ఫెస్టివల్స్ అయిపోయిన రోజులు ఇక బేగం బజార్ అయితే ఇంకో విషయం తెలుసా, బేగం బజార్కి ఎన్ని పైసలు పట్టుకపోయినా తక్కువనే. పరిస్థితి అదే. ఎందుకంటే ఇక్కడ మనకు రీటైల్ దొరికితే అక్కడ హోల్సేల్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడ 1000 రూపాయలు కొన్నది నీకు అక్కడ 600కే దొరుకుతుంది. సో అట్లా మనము అరే మరి ఇంకెప్పుడు రాము కదా, వచ్చినప్పుడే కొనుక్కుందాము అనే థాట్ పోతాం. అందుకని చెప్పేస్తే అసలు ఎంత మంది అందుకే ఎప్పుడైనా బేగం బజార్ పోయేటప్పుడు నీకు ఏమేమి కావాలో అన్నీ పైసలు రాసుకొని, అట్లా కాదు, ఏమేమి కావాలో కూడా ముందే రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ పైసలు తీసుకొని వాళ్ళు, లేకపోతే పోయింది ఒకదానికోసం అయితే కొనుక్కొచ్చారు, ఇంకొకటి పరిస్థితి అయితే అదే అయ్యింది. పైసలు మొత్తం అక్కడనే ఏమన్నా పోయింది వేరే దానికోసం, నేను తీసుకొచ్చింది వేరే తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ అన్ని కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి మన కళ్ళ ముంగట. ఇక్కడ మామూలుగా మన షాప్లో అయితే 3-4 ఐటమ్స్ ఉంటాయి, అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ 100 ఐటమ్లు ఉంటాయి, 100లో మనకు 70 నచ్చుతాయి, కానీ 70 సరిపడే పైసలు ఉండయి అట్లా. సరే ఓకే, ఇప్పుడైతే నేను ఏం తెచ్చుకున్నా అనేది అయితే చూసేసేయండి. కాకపోతే నేనైతే నాకు నచ్చినాయి, మా పిల్లలకు నచ్చినాయి అయితే పట్టుకొచ్చిన. నేను పట్టుకొచ్చిన కొన్ని అయినా సరే కానీ మా పిల్లలు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యారు, మస్తు మురిసిపోయారు, మస్తు అనిపించింది మా పిల్లల్ని చూస్తే. సో అది ఏం తెచ్చినో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ రోజు మా బాలమ్మని వరలక్ష్మి వ్రతం కోసము తీసుకొచ్చిన సామాన్, వరలక్ష్మి వ్రతానికి కానీ పోయినా కానీ అవే తీసుకురాలేనే. నేను అప్పటి నుంచి నీకు ఏం చెప్తున్నా, పొయ్యి దొక్కదాని కోసం అయితే తీసుకొచ్చి ఇంకోసారి పోతాయి. సరే ప్రస్తుతానికి ఇప్పుడు ఏమేమి తెచ్చినావు ఒక్కొక్కటి మా వాళ్ళకి చూపించేసి, మీ సబ్స్క్రైబర్ అందరికి చూపించేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే జ్యువెలరీ చూపించేస్తా. నేనైతే నాకు అక్కడ కొంచెం జ్యువెలరీస్ అయితే నచ్చినాయి, మంచిగా అనిపించింది, సర్లే అని చెప్పేసి తీసుకున్నా. సో అట్లనే ఇంకొక 2 ఐటమ్స్ అయితే నార్మల్గా తీసుకున్నా పిల్లల కోసం అని చెప్పేసి. మా పిల్లలకైతే నేను తీసుకున్న 2 వస్తువులైనా కానీ మా పిల్లలు అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు. అదేంటంటే ఇంకా ఫస్ట్ అయితే ఇంకొకటి వచ్చింది చేతికి. అదే ఇంకా ఫస్ట్ అయితే శారీ పిన్ వచ్చింది. ఈ శారీ పిన్ అయితే తీసుకున్నా, ఒక 2 తీసుకున్నా, ఎక్కువ యూజ్ చేయట్లేదు శారీ పిన్స్ నేను అనేసి. శారీస్ అయితే ఖరాబ్ అయిపోతున్నాయి. అయితే ఓపెన్ చేసి చూపిస్తా. ఎంత నా పడ్డదే, కాస్ట్ గుర్తులేదు. అయ్యా శారీ పిన్ బాగుంది కదా, మంచిగా మెరుస్తుంది. ఒక 2 తీసుకొచ్చుకున్నా, ఎక్కువ తీసుకొచ్చుకోలే, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ 2 అయితే తీసుకున్నా. ఇవి పక్కకు పెట్టేసి నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ నేను 2. సో ఈ బ్యాంగిల్స్ అయితే మనం వేసుకున్న బ్యాంగిల్స్ మధ్యలో అన్న వేసుకోవచ్చు, మనము ఫ్రంట్ అన్న వేసుకోవచ్చు. సో దానికోసం అయితే తీసుకున్నా. బాగున్నాయి కదా. బాగున్నాయి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒక నెక్ సెట్ అయితే తీసుకున్నా. సో ఇదైతే నేను మీకు ఇట్లా చూపిస్తే అయితే అర్థం కాదు కదా, సో అందుకే నేను వేసుకొని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ చూసేయండి, నేనైతే నెక్ సెట్ అయితే వేసుకున్నా. సో నాకు నెక్ సెట్ అయితే ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నాకు సెట్ అయ్యింది. సరే మీరైతే చూడండి, ఇట్లా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. సో దీనికి మ్యాచింగ్ కమ్మలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, బాగుందా? చైన్ కమ్మలు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ నెక్ సెట్ అయితే ఎవరి కోసం తీసుకున్నాం మా ముగ్గురిట్లా అని అయితే మేమైతే అనుకోలేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు వేసుకుందామని అయితే అనుకున్నాము. ఎవరి డ్రెస్ మ్యాచింగ్ అయితే వాళ్ళు వేసుకుందాం అనేసి అనుకున్నాము. ఓకేనా? చెప్పండి ఫ్రెండ్స్, అయితే బాగుంది కదా, వేసుకుంటే బాగుంది కదా. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం. అయితే ఇయర్ రింగ్స్. నేను ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చిన.
సో ఇప్పుడు నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే వేర్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాం. మంచిగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే నాకు అంత బాగున్నాయి, అంత నచ్చినాయి ఇవి, అందుకే తీసుకున్నా. సో ఫ్రెండ్స్ దీనికైతే ఇట్లా మనకు పుష్ బ్యాక్ అయితే రాలేదు, స్క్రూ బ్యాక్ వచ్చింది. చూడండి స్క్రూస్ వచ్చినాయి, అంటే మన ఏమంటారు ఇది ఊడిపోతుంది అట్లా అనేది ఏం లేకుండా మంచి మన గోల్డ్ కమ్మలకు కనుక స్క్రూ బ్యాక్ లాగా ఉన్నట్టు మంచిగా స్క్రూ బ్యాక్ అయితే ఇచ్చేసారు. దీనికి కమ్మలు కూడా బాగున్నాయి, మంచి రీజనబుల్ కాస్ట్లోనే వచ్చినాయి ఫ్రెండ్స్. మనకైతే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. సో చూడండి పెట్టుకున్నాం, బాగున్నాయి అన్నీ, బాగున్నాయి, సెట్ అయినాయి నాకు. మంచిగానే. నన్ను అడిగితే నేను సెట్ అయినా వాళ్ళకి చెప్పాలి, కామెంట్ చేయమని. ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే సెట్ అయినాయా, నేను తెచ్చిన జ్యువెలరీస్ అన్నీ నాకు ఎలా ఉన్నాయో చెప్పండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక నెక్. సో ఇది కూడా నేను ఇప్పుడు వేర్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? ఫ్రెండ్స్ చూసేయండి నా నెక్ సెట్ అయితే ఎట్లా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే నేనైతే ఇంకొక నెక్ పీస్ అయితే తీసుకున్నా స్టోన్స్లో. ఇదైతే వేసుకోగానే మంచిగా అనిపించింది, సో అందుకే తీసుకున్నా. ఒకసారి చూడండి ఇట్లుంది ఫినిషింగ్, ఇట్ అంత బాగుంది కదా, చిన్న స్టోన్ వర్క్ వచ్చేసి బాగుంది, మంచిగా అనిపించింది. సో దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చేసినాయి, కాకపోతే చిన్నగా అనిపిస్తున్నాయి. ఇంకా నేను ఇది రెండు కలిపి పెట్టుకొని అయితే చూడలేదు, జస్ట్ ఇది ఒకటి పెట్టుకొని చూసి తీసుకున్నా. నేను చూసుకోవాలి వీడియోలో, నేను కూడా మీతో పాటే వీడియోలో చూసుకుంటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆ నెక్ సెట్ అయితే ఎట్లుందో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా ఓన్లీ నెక్ పీస్ ఒకటే పెట్టుకొని చూసినా కానీ కమ్మలతో పాటు అయితే పెట్టుకొని చూడలేదు. సో నేను కూడా ఇప్పుడు మీతో పాటు వీడియోలోనే చూసుకుంటా, ఓకేనా? మీరైతే కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకొక నెక్ సెట్ తీసుకున్నా. సో అది వచ్చేసి అయితే ఇది. సో ఇదైతే అన్ని నెక్ సెట్స్ కంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్, చాలా తక్కువ పడ్డది. అసలు ఆ కాస్ట్ చూసి నేను కూడా షాక్ అయిపోయినా. సో ఇప్పుడైతే నేనైతే ఇదైతే పెట్టుకొని చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఈ నెక్ పీస్ అయితే ఇంకా చాలా 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 నచ్చింది నాకైతే వేసుకోగానే, అంటే కొంచెం ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది. సో అట్లా అని చెప్పేసి అయితే తీసుకున్నా, చాలా అంటే చాలా బాగుంది, మస్తు అనిపించింది నాకైతే. సో నేనైతే వరలక్ష్మి వ్రతంకి అయితే ఇది వేసుకుందాము, ఇది ఇంకొక నెక్ పీస్ తెచ్చుకున్నా, రెండిట్లలో ఏదో ఒకటైతే వేసుకుందాం అనేసి అయితే అనుకున్నా, ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఎట్లుందో కామెంట్ చేయండి. బాగుందా? బాగుంది. సో దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చేసినాయి ఫ్రెండ్స్, ఈ నెక్ పీస్కి. నేనైతే ఇయర్ రింగ్స్ గురించి చూసి తీసుకున్నా, కానీ బాగుంది తెలుసా, వేసుకు ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టుకొని చూసినా మంచిగా అనిపించింది, బాగుంది, అందుకే తీసుకున్నా. సో ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లుందో, ఓకేనా? నేను ఇవన్నీ నెక్ పీసెస్ వేసుకొని చూపిస్తున్నాను కదా, సో ఇందులో అయితే నాకైతే ఏది పర్ఫెక్ట్గా అంటే మస్తు అనిపించింది, బాగుంది పెట్టుకుంటే అన్ని నెక్ పీస్ అయితే ఒకటైతే కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొక నెక్ సెట్ అయితే చూపిస్తాను. సో ఈ నెక్ సెట్ అయితే వచ్చేసి అయితే ఇప్పుడు నేనైతే చాలా మటుకైతే ఇన్స్టాగ్రామ్లలో ట్రోల్ అవుతుంటే అయితే చూసిన, కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతుందని చెప్పి చూసి అయితే తీసుకోలేదు. నాకు ఇది పెట్టుకొని చూస్తే మంచిగా అనిపించింది, మంచి లుక్ అనిపించింది. సో అందుకోసం అయితే తీసుకున్నాను నేను ఇది. సో ఇప్పుడైతే నేనైతే మీకు ఇది వేసుకొని చూపిస్తాను, ఎట్లుందో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఇదైతే ఇంకొంచెం పైకి వస్తుంది ఇట్లా, అంటే మనం నాను టైప్లో ఇట్లా పెట్టుకోవాలి. బాగుంది ఇట్లా, బాగుంది. ఇది లోటస్ బాగుంది, బాగుంది, అంటే అట్లా టైట్ పెట్టుకుంటారా, ఇట్లా పెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడైతే కొంచెం కిందికి అయితే పెట్టుకున్నా. సో ఇట్లా అయితే వస్తుంది. అరే మస్తు, నీకు ఫోటో తీసి చూపిస్తా, పెట్టి అట్లా పెట్టు, నీకు ఫోటో షేర్ చేస్తా ఒకటి. టైట్ అని టైట్ పెట్టు, చేతి పైకి మరీ టైట్ కొంచెం, ఓకే. ఇప్పుడు చూడు ఒక ఫోటో ఇస్తా, స్మైల్, ఓకే. సో ఇది నెక్ పీస్ అయితే ఇది. సో ఇది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది, ఎంతో కాస్ట్ అయితే వాళ్ళలేదు. సో దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇదైతే పెట్టుకొని చూసినాకనే నచ్చి తీసుకున్నా. ఇదైతే నేను ఫస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా చూడడానికి, అబ్బా కొంచెం ఓవర్గా అనిపిస్తుందేమో అనుకున్నా, కానీ పెట్టుకున్నాకైతే నచ్చింది. సో అందుకే తీసుకున్నా. ఇది కూడా ట్రెడిషనల్ లుక్ అయితే బాగుంటుంది, అకేషన్స్ పండగలు అప్పుడైతే వేసుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఎట్లుందో నాకు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నాకు సెట్ అయిందా లేదా అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నేనైతే అన్ని సింపుల్ ఐటమ్సే తీసుకున్నా కదా. సో అన్ని సింపులే తీసుకున్నా, ఒకటి
కొంచెం హెవీగా తీసుకుందాము మా గాయత్రి కోసమైనా సరే, ఎవరి గాయత్రికైనా జాహ్నవికైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక్క హెవీ ఐటమ్ అయితే తీసుకున్నా. అన్నిటికంటే కొంచెం ఇది ఎక్కువ కాస్టే పడ్డది. సో ఇది కదా ఫ్రెండ్స్, ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నా. సో దీనికి వచ్చేసి అయితే 2 పెండెంట్స్ అయితే ఇచ్చిర్రు మనకు. అటాచబుల్ పెండెంట్స్ అంటారు కదా, అంటే మనము దాన్ని డిటాచబుల్ అటాచబుల్ 2 చేసుకోవచ్చు. అంటే తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అట్లా. మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే అంటే ఇక ఇప్పుడు ఈ 2 ఇచ్చిర్రబ్బా. ఇవి పెండెంట్స్ అనేటివి 2 ఇచ్చిర్రు. పెండెంట్స్ అంటే కమ్మలా? కింద లాకెట్. ఓహో లాకెట్ 2 ఇచ్చిర్రు. అంటే ఇది పెట్టుకోవచ్చు, ఒకటి పెద్దది. నీకు ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకోవచ్చు. దీనికి ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 పెట్టుకొని చూపిస్తావా సార్? అటాచ్ చేసి అటాచ్ చేసి డిటాచ్. సో దీనికైతే ఇట్లా హుక్ లాగా అయితే ఇస్తారు. సో మనం దీన్ని జస్ట్ తలియాలా, కొండ తలిగించినట్టు. సరే అయితే నేను ఇదైతే వేసుకొని చూపిస్తాను మీకు, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే ఒక పెండెంట్ అటాచ్ చేసి అయితే ఇదైతే వేసుకున్నా. సో దీనికి కమ్మలు అయితే ఇచ్చేసారు. నాకైతే చైన్ కంటే ఎక్కువ ఈ కమ్మలే బాగా నచ్చినాయి. కమ్మలు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు చెప్పాలంటే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. సో నెక్లెస్ వచ్చేసి అయితే ఇట్లుంది. ఇది ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో దీనికైతే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక పెండెంట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, ఓకే? సో ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి. దీనికైతే ఇప్పుడు పెద్ద లాకెట్ కూడా అటాచ్ చేసిన, కానీ దీనికి ఏది చేసినా బాగుంది కదా. ఇందాక ఇది లాకెట్ బాగుంది, ఇది పెద్దది కదా. అదే అంటే అది కూడా బాగుంది, కానీ ఇది కొంచెం ఇట్లా మంచిగా పెద్దగా అనిపిస్తుంది. సో ఇది ఏంటంటే స్టోన్స్ కూడా చూడండి, స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టోన్ క్వాలిటీ బాగుంది, మళ్ళీ పూసల క్వాలిటీ బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నా. ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డది అన్నిటితో పోలిస్తే. ఎంత పడ్డది? ఇదా 1800 పడ్డది. 1800 పెట్టి కొన్నా నాకు 2 జతల బట్టలు వస్తాయి. 1800. ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ కాస్ట్ పడ్డది, మిగతా అన్ని 1000 అంటే ఇక్కడ 3000 అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అయితే మా పిల్లల కోసం అయితే నేనైతే డైలీ వేర్ కంటే ఇట్లా మామూలుగా రెడీ అవుతారు కదా వీడియోస్ తీసేటప్పుడు, అట్లా దానికోసం అయితే కొన్ని కమ్మలు అయితే కొన్ని డ్రెస్సుల మీదకి అయితే కమ్మలు అయితే తీసుకున్నా. బాగుంది. అంటే మొన్న ఇట్లా వైట్ ఫ్రాక్స్ ఇట్లా వేసుకుంటారు కదా, దానిపైకి అయితే బాగుంటుంది. లక్ష్మీదేవి పైన లక్ష్మీదేవి. ఓకే. సో ఇవైతే 2 పీసెస్ తీసుకున్నా ఇద్దరికి అని చెప్పేసి. ఇది ఒకటి, ఇంకొకటి. ఓకే. ఇక వాళ్ళకి నచ్చిన డ్రెస్ పైకి దేనిపైకైనా పెట్టుకొని ఇక తీసుకొని అయితే తీసుకొచ్చి. ఇంకా మంచిగా అనిపించలేవు, తీసుకుందాం అనుకున్నా కొన్ని, కానీ ఇంకా మంచిగా అయిపోయినాయి. బాలమణి వరలక్ష్మి వ్రతం కోసం తెచ్చుకున్న కలెక్షన్స్ షాపింగ్. అంటే వరలక్ష్మి వ్రతం కోసం మనం డిమార్ట్ పోయి మనం మామూలుగా డిమార్ట్ పోయి ఏం సామాన్ కొనుక్కుందాం అనుకుని అంటే ప్లాస్టిక్ సామాన్లు అవి ఎక్కువ కదా, అట్లా ఇవి ఇట్లా ఏమి ఒకదాని పోయి ఒకటి కొనుక్కొచ్చుకుంది. సో ఫైనల్ అయితే షాపింగ్ అయితే అంటే 50% 70% అయితే కంప్లీట్ అయినట్టు. సో ఫ్రెండ్స్, నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేయట్లేదు. ఎందుకంటే మా మరిదికి అయితే పాప పుట్టింది. సో మా పాపది పురుడు అయిపోయే వరకు అయితే చేసుకోవద్దు అనేసి అన్నారు. సో అట్లా అని చెప్పేసి అయితే మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవట్లేదు. నేనైతే లాస్ట్ వీక్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మా మరిది అంటే ఎవరు అనుకున్నారు, మేము లాస్ట్ ఇయర్ అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళినాం కదా విలేజ్కి. సో ఆ మరిదికి ఆయనకైతే పాప పుట్టింది. సో పాపది 21 అంటే పురుడు అయిపోయే వరకు అయితే పూజలు చేసుకోవద్దు అనేసి అన్నారు. సో అందుకోసమే మేము ఈ వీక్ కూడా మేము బల్కంపేటకి అయితే వెళ్ళలేదు. చాలా మంది నాకైతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, పర్సనల్ గా కూడా వాట్సాప్ కి మెసేజ్ చేస్తారు, అక్క గుడికి వెళ్ళలేదు ఎందుకు అనేసి. సో అందుకైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మేమైతే గుడికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదైతే నా కలెక్షన్. సో నా కలెక్షన్ ఎట్లుందో కామెంట్ చేయండి. తిట్టుకొని అయితే తిట్టుకోకండి ఫ్రెండ్స్, పెడితే మంచి కామెంట్ అయితే పెట్టండి. సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట అయితే కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.